హాయ్ ఫ్రెండ్స్, టుడే కర్రీ ఎగ్ బాయిల్ ఎగ్ విత్ టమాటో కర్రీ అనమాట. టమాటో కర్రీలో బాయిల్ ఎగ్స్ వేసుకోవడం ఇది నేను ఎక్కువగా చేసుకుంటాను. యాక్చువల్లీ ఏంటంటే ఎగ్ అనేది పిల్లలు పెట్టాలి కాబట్టి ఏదో ఒక ఫామ్లో ఇవ్వాలి అని ఈ విధంగా బాయిల్ ఎగ్స్ అయితే హెల్త్ మంచిది కదా అని ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకొని కొద్దిగా ఒక 2 దాల్చిన చెక్క 2 లవంగాలు వేసేసుకొని ఆనియన్స్ ఇలా ఫ్రై చేశాను. ఆనియన్స్ వేసి ఇలా ఫ్రై చేశాను. దీంట్లో పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ విధంగా ఫ్రై చేశాను అనమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేసుకున్నాను. టమాటోస్ కూడా బాగా ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మీట్ మసాలా వేసేసి బాగా కలుపుకున్నాను అనమాట. అది చాలా టేస్టీగా చూడడానికి ఎంతో తినాలనిపించి నోరూరించే ఈ టమాటా ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎగ్ కూడా మంచిగా ఉడికిన తర్వాత ఏం చేయాలనంటే మనం బాయిల్ చేసిన ఎగ్స్ మామూలుగా పొట్టు తీసేసి అవి పీసెస్గా కట్ చేసేసుకొని ఇందులో వేసుకున్నాను అనమాట. మధ్యలో వీడియో ఎందుకు స్కిప్ అయిపోయింది అని అంటే నేను కెమెరా ఆఫ్ చేశాను అనుకొని ఆన్లోనే పెట్టేశాను అన్నమాట. దానివల్ల వీడియో అనేది చూపించలేకపోయాను. ఈ విధంగా మసాలాలన్నీ వేసుకొని కలిపేసుకొని బాయిల్ ఎగ్స్ పీసెస్గా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని వాటిని కూడా కొద్దిగా ఉడికించిన తర్వాత మనం దించేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇది ముఖ్యంగా అయితే పూరీలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. రైస్లో కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.